ధరణ వచ్చే 3 ఏళ్ళు గడుస్తున్నా ఈ పంచాయతీలు తెగడం లేదు. డిజిటల్ రికార్డుల ఆధారంగా పాస్బుక్లో భూ విస్తీర్ణం ఎక్కువ పడిన సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లు కోరినా ఎవరు చెప్పడం. అంటే భూమి లేదు కానీ ఎక్కువ పడ్డది. ఎకరం భూమి కాడ ఒక 0 పడితే 10 ఎకరాలు దాని రైతు బంధు వస్తుంది అన్న వస్తాను. భూమి లేదు కానీ ఆ డబ్బులు వస్తాయి. అది కావాలని చేసిందా తప్పిదమా? అది లొసుకులు. ఒక ఎకరము ధరణిల వల్ల మీరు నమ్మరు. ఎగ్జాంపుల్గా మా తాత ఉన్నాడు. మా తాత ఎప్పుడో భూమి అమ్మిండు. ఇక ప్రేమే హైదరాబాద్లో ఎక్కడో బతుకుతాను. ధరణ వచ్చినాక ఏమైందంటే దరిద్రానికి ఆ తాత పేరు మళ్ళీ తాత పేరు వచ్చింది. ఇవాళ నేనేం చేస్తున్నా మనవని నేను వచ్చి ఈ భూమిని ఆదా అని చెప్పి అడ్డంవాడు ఇప్పుడు గొడవలవాడు. మీరు ఇక్కడ చదివిన నాకు అదే వచ్చింది. 1956 నాటి RSR ఆధారంగా డిజిటల్ రికార్డు సరి చేస్తున్న రెవెన్యూ శాఖ. అవును. అంటే అప్పటి రికార్డు సరి చేస్తుంటే అప్పటి రికార్డులు అప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు ఉండాలని లేదు. అవును.